నమస్తే, వెల్కమ్ టు పొలిటన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారికి అండి ఎక్కువగా చెప్పాలంటే వాళ్ళకి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎంత కష్టపడినా కూడా వృద్ధిలోకి రాకపోవడం, ఆర్థికంగా ఎదగకపోవడం అండి. ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకి? కర్కాటక రాశి వారు ఏంటంటే స్వతహాగా వారు కొంచెం మొండివారు, కొంచెం మూర్ఖంగా అనిపిస్తారు. అలానే కొంచెం కోపదారితనం కూడా ఎక్కువ ఉంటుంది. అనుకున్న పని కాకపోతే వారు నిద్రపోరు. ఎంత మొండివారంటే అనుకున్న పని అవ్వలేదు అనుకోండి, అనుకునేదాకా ఆ పని మీద కూర్చుంటారు. జాస్ అక్కడే ఉంటుంది. ఫుడ్ ఉండాలి, తినాలి, నిద్రపోవాలి అని ఏమి ఉండదు వాళ్ళకి. పని మీదే జాస్ ఉంటుంది. అంత మూర్ఖంగా ఉంటారన్నమాట వాళ్ళు. అంత మూర్ఖులకి మరి నరదిష్టి ఉంటుంది కదా. అందులోనే వాళ్ళు చూడటానికి కొంచెం గాంభీర్యంగాను, ఆకట్టుకునే విధంగాను, వీరి వల్ల అవుతుంది అనే నమ్మకాన్ని ఎదుటి వాళ్ళకి కలిగిస్తారు. వీరు చేయగలుగుతారు అనే నమ్మకాన్ని ఎదుటి వాళ్ళకి కలిగిస్తారు. మరి అలాంటి రాశి కర్కాటక రాశి. దీంట్లో ప్రజెంట్గా ఇప్పుడైతే కనుక గురువు సంచారం అవుతుంది. జూన్ 2వ తారీఖున గురువు సంచారం చేస్తున్నారు. ఈ గురు సంచారం, గురువుతో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నారు. ఈ చేసినప్పుడు తరుణంలో ఏంటంటే కనుక స్వస్థానంలో మళ్ళీ గురువు వచ్చేస్తున్నాడు. గురువు ఉన్నప్పుడు వల్ల వీరికి కొంచెం బద్ధకం ఏర్పడటం, మలబద్ధకం రావటము, అనుకున్న పని ముందుకెళ్ళకపోవటము, ఇవాళ అనుకున్నది ఎప్పుడో చేసేటువంటి విధంగా ఉండటము, దాంతోపాటు ఎదుటి వాళ్ళందరూ కూడా ఈయన వల్ల అవుతుంది అనుకున్న వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి జరిగే తరుణంలో వీరు ఎక్కువగా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఏ గ్రహం ఏంటనే చెప్తాను. అయితే వీరికి ఇదే రకంగా వీరికి బంధము, బాంధవ్యం, నమ్మకము, జీవితం ఇవన్నీ కూడా ఉంటాయి. నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కర్కాటక రాశి వారు నమ్మకమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. కాదు అనుకున్న పని చేసిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేసి చూపిస్తారు. దానితో పాటు ఈ కర్కాటక రాశి వారికి ఒకటి ఉంది. అదేంటంటే లవ్. ఈ కర్కాటక రాశి లవ్ ఎలా ఉండేది అంటే మధ్యస్థగా ఉంటుంది. ఇద్దరు ఇరువైపులు ఒప్పుకున్నారు, అంతా బాగుందంటే కొనసాగుతుంది. లేదంటే మాత్రం తాడో తమ్మి అనుకుంటారు అన్నమాట. తాడో బేడో తేలి చేసి పడేస్తారు. ఎక్కువగా పెట్టుకోరు వీళ్ళు. ఎక్కువగా స్ట్రెస్ అవ్వరు. కర్కాటక రాశిలో స్ట్రెస్ అసలు లేదు. ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. తెగేంత వరకు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి అవ్వలేదంటే మాత్రం దృష్టిలో పెట్టుకోరు. ఇక దిగులు పట్టము, వాళ్ళ కోసం మాటలు పట్టము, లేదా వాళ్ళ కోసం వెయిట్ చేయటము, వస్తాడు నారాజుని పాటలు పడుకోవడం లాంటివి ఏముండదు. వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళది. మళ్ళీ స్టార్ట్అప్ ద మూమెంట్ లైక్ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి కర్కాటక రాశి వారికి ఈ గురువు రావడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అని చెప్పొచ్చు. మధ్యస్థగా ఉండేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. మధ్యస్థగా అంటే ఇప్పటి వరకు కూడా 12వ స్థానంలో ఉన్నాడు, అది దోషమే. ఇప్పుడు స్వస్థానంలో ఉన్నాడు గురువు. ఇప్పుడు పెళ్ళైనా కూడా సరిగా నిలబడకపోవటము, సంబంధాలు రాకపోవటము, కుదరకపోవటము, పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్యన సంకేత భావం లేకపోవటము, గొడవలు అవటము, కొట్లాట అవటము, చెట్టుకలు కొట్టుకోలు అవటము, పిల్లలు వద్దనుకోవటము, పిల్లలు కంటాననుకోవటము, పిల్లలే లేకపోవటం, పిల్లలైన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఇది పెళ్ళయి పిల్లలు పుట్టరు. దాదాపు 3 సంవత్సరాల లోపు పెళ్ళైన వారందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఏదో ఒక లోపం ఉంటుందండి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. దాదాపు ఎప్పుడంటే 2024 జూలై, ఆగస్టు తర్వాత పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా సమస్యతో లేని వారంటూ ఉండరు కర్కాటక రాశి వారు. పెళ్లి జీవితంలో, దాంపత్య జీవితంలో ఏదో రకమైన సమస్య, ఆరోగ్యపరమా, లేకపోతే ఆరోగ్యపరమే కాకుండా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపారం ముందుకెళ్ళట్లేదా, జోష్ లేదా, ఈ సొంత ఇల్లు కావాలనుకుంటున్నావా, గోల్స్ ముందుకెళ్ళట్లేదా, కొట్లాట్లా, గొడవలా, అనుకున్న పని అవ్వట్లేదా, ఏదో ఒక సమస్య అయితే మనశ్రద్ధలు వస్తాయి, మానవ ఏదో రకమైన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి కర్కాటక రాశి వారికి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. పెళ్లి చేసుకున్నా సరిగా ఉండాలి. కర్కాటక రాశి వారు కొంచెం నెమ్మదిగా తగ్గుతూనే ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే రోడ్డు మీద పడతారు. పెద్ద మనుషులు వస్తారు మధ్యలోకి. పెద్ద మనుషులు వచ్చేసి పెద్ద మనుషులు తీర్పు తీరుస్తారనమాట. అదంతా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనమాట. మధ్యాహ్నం తీర్పు తీస్తే సాయంత్రం ఏడుస్తూ పడుకుంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం. వారిని ఇబ్బంది పెట్టినా, బాధపడినా కూడా వాళ్ళని మళ్ళీ ఖచ్చితంగా అతుక్కోదు. చూడటానికి మొద్దుతరగా ఉంటారు, ఏ పని సాధిస్తారు, చేస్తారు. కాకపోతే మనసు అనేది మన వాళ్ళు అనుకున్నప్పుడు సున్నితమైనట్టు ఉంటుంది. అది కర్కాటక రాశి వాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటుంది. మాట ఇచ్చారంటే నిలబడుతూ ఉంటారు, కానీ చాలా మక్కువగా ఉంటారు వాళ్ళు. ఏ పని అప్ప చెప్పండి, ఖచ్చితంగా ఆ పని చేసి పెడతారు వాళ్ళు. ఆర్థికంగా ఎలా ఉండొచ్చండి? ఆర్థికంగా కూడా వీరికి ఈ గురుబలం బాగానే ఉంది. గురుబలం ఉన్నప్పటికీ కూడా వారికి ఆర్థికంగా అనేది నెమ్మదిగా ఇలా కొనసాగుతూ ఉంటుందండి. ఒకేసారి కోట్లు అయితే రావు, ఏదో ఒక వనరులు అయితే వస్తాయి, కానీ ఖాళీగా ఉండరు.
కర్కాటక రాశి వారు ఖాళీగా అసలు ఉండనే ఉండరు. ఏదో పని కల్పించుకుంటారు, సొంతగా ఏర్పాటు చేసుకుంటారు, జాబ్ అయినా సొంతగా ఏర్పాటు చేసుకుంటారు, కల్పించుకుంటారు. చిన్నదా పెద్దదని వ్యత్యాసం లేకుండా వీరు ఏదో రకంగా ముందుకెళ్ళి చేసుకుంటూనే ఉంటారు. అదొకటి గొప్ప విషయం వీరికి. ఎక్కడ ఆగరు, ఒకరి కోసం ఆగరు, ఒకరి కోసం ఇబ్బంది పడరు, ఒకరి కోసం బాధపడరు, కాబట్టి ఇంకోళ్ళని బాధ పెట్టరు. ఇలాంటి వాళ్ళ మీద నాకే కావాలి నాకే కావాలని చెప్పేసి అని అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ చేసేసి ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోవటం, మగపిల్లల్ని వశపరచుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారు కావాలని చేయరండి. కర్కాటక రాశి వారికి అలాంటి ఉద్దేశాలు ఉండవండి. ఎవరైనా సరే వచ్చేసి వారికి తెలియకుండా వారి పైన ఏదైనా మొత్తు చల్లేసి, వాటిలో కడుపులో ఏదైనా స్టమక్లో ఫుడ్లు ఏదైనా కలిపి పెట్టేసి, లేకపోతే వారి పైన ఫోటోల పైన ఏదైనా చేయించేటువంటి హిప్నాటిజాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రమే భార్యాభర్తలు విడిపోయినా, పిల్లలు పుట్టలేకపోయినా, సరిగా సఖ్యత భావం లేకపోయినా భార్యాభర్తల మధ్యన, పెళ్లి దాకా వచ్చిన విషయాలు కోల్పోయినా, లవ్ మ్యారేజ్ అవ్వలేకపోయినా, బాధ పెట్టినా, ఇవన్నీ కూడా ఏంటంటే వారి మీద చేయించేటువంటి క్రియలు, కేవలం క్రియల వల్ల మాత్రమే ఇదవుతుంది. ఒక ఆడపిల్లని అపహరణ తీసుకెళ్ళిపోయినారు, ఒక మగపిల్లని కిడ్నాప్ చేసినారంటే దానికి ఎందుకు వెళ్తారండి? ఏదో వాళ్ళ మీద జల్లో తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఈ తల్లిదండ్రులు ఎంతో క్షోభపడుతూ బాధపడుతూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా కర్కాటక రాశులన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీరికి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఎప్పుడో ఒకసారి గండం అయితే వస్తుందండి. ఆ గండం విపరీతమైనటువంటి వైరస్ వల్ల కావచ్చు, విపరీతమైనటువంటి ప్రయాణం చేసేటువంటి తత్వంలో కావచ్చు, అనుకున్న వాళ్ళని నమ్మడం వలన కావచ్చు. ఇలాంటి గండాన్ని తప్పించుకున్నారంటే మాత్రం 36 సంవత్సరాల నుంచి వీళ్ళు నిలదొక్కుంటారు. ఇక జీవితంలో ఇంకేం గండాలు ఉండవు వీళ్ళకి. అయితే అండి, ఎలాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు? లవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులు, మేనమామలు, మేనత్తలు వీళ్ళు ఉంటారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకునే వాళ్ళందరూ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు వాహనాల ద్వారా కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాహనాలు కొనుక్కునే కన్నా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుక్కుంటేనే కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. పెళ్లి మాత్రం ఒకసారి కూడా కాని వాళ్ళతో చేసుకోవాలి, ఒకసారి కూడా కాకుండానే చేసుకోవాలి. 2-3 పెట్టుకుని అఫేర్స్ ఉన్నాయంటే, అక్రమ సంబంధం పెట్టుకుని మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఎదగలేరు వీళ్ళు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటేనే వీరికి అవుతుంది. ఇకపోతే ఈ నరదిష్టి విషయానికి వస్తే, ఈ గురుబలం ఉంది కాబట్టి పెళ్ళి అనేది అంతగా వీరికి కలిసి రాదు. ఇప్పుడు ఈ పెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు అనుకుంటే కనుక 2027 సంవత్సరంలో ఆగస్టు తర్వాత ముహూర్తాలు ఉంటాయి. అప్పుడు వీరు పెళ్లి చేసుకోవచ్చు. అంటే దాదాపుగా సంవత్సరం 14 నెలల పాటు వీరు పెళ్ళికి ఆగితే మంచిది. ఇక తప్పదు చేసుకోవాలనుకుంటే మాత్రం వారు ఏం చేయాలంటే కనుక, పరిహారాల విషయంకి వస్తే, మగపిల్లలు అయితే మాత్రం కొబ్బరి చెట్టుకి కానీ అరటి చెట్టుకి కానీ పెళ్లి చేసేసుకోవాలి. ఫస్ట్ పెళ్లి కన్నా ముందు చేసుకోవాలి, అప్పుడు దోషాలు పోతాయి. అలానే ఆడపిల్లలు అయితే కనుక ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయి. ఈ వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర వాటికి వివాహం చేయాలి. వాటికి వివాహం చేస్తూ అలానే పసుపుని గౌరవంగా పూజించుకుంటారు. పసుపుని తీసుకొని శుక్రవారం రోజున, తిథి ఏదైనా పర్లా, శుక్రవారం అయితే చాలు, గౌరవం చేసుకొని పసుపుతో గౌరవం చేసుకొని, పసుపుని దొరికేది కాదు, కొమ్ములు తెచ్చుకొని వాటిని మిక్సీ గ్రైండర్ పట్టుకొని ఆ పసుపుని తడిగా చేసుకొని పెట్టుకొని వాటికి అభిషేకం అర్చన చేసుకోవచ్చు. వాటికి పూజ చేసుకొని నోము నొచ్చుకొని ఆ పసుపుని ప్రతిరోజు కూడా ఇంట్లో అందరూ తినొచ్చు. ఆ పసుపు అయ్యేంత వరకు కూడా వంటలో ఆ పసుపే వాడుకుంటూ ఉండాలి. స్నానం చేసేప్పుడు నీటిలో ఆ పసుపు వేసుకుని స్నానం చేయొచ్చు. 5 రోజులు తప్పితే చేయొచ్చు, నెల మొత్తం ఆ పాప పిల్లలు. అలా చేసుకున్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి దోషాలు కొంచెం మేర పటాపంచలేకపోతే, పెళ్లి చేసుకున్నా కూడా నిలబడేదానికి, వారు ఏ పని చేసినా కూడా ముందుకు వచ్చేదానికి, ఈ నరఘోష పోయేదానికి, కొంతమేర వారి మీద చేయించే క్రియలు కూడా కొంతమేర ఉపశమనం దొరికేదానికైతే లభ్యపడుతుంది. ఏ దేవుని కూడా ఆరాధిస్తే మంచిదండి? వీరు దక్షిణామూర్తికి ఆరాధిస్తే మంచిది. దక్షిణామూర్తి అన్ని ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకుంటే మంచిది. నాగపల్లికి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అభిషేకం అర్చన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు దత్తాత్రేయ స్వామివారిని పూజించుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గురుబలం కూడా వచ్చింది కాబట్టి రాఘవేంద్ర స్వామి గారిని, దత్తాత్రేయ స్వామి గారు ఈ సంవత్సరం మొత్తం కూడా పూజించుకుంటే చాలా మంచిది. అప్పుడు వారికి అనుకున్నటువంటి అన్ని కూడా కొంగు బంగారం చేసేటువంటి అవకాశాలు కొంతమేర కనిపిస్తున్నాయి. వీరు ఒకటేంటంటే బఠానీలు కానీ, పచ్చపెసలు కానీ, గుగ్గిళ్ళు వండేసి స్వామివారికి, రాముల వారికి కానీ, విష్ణు ఆలయంలో కానీ కొంచెం సమర్పించుకుంటూ ఉండాలి. అలానే పులిహోర, ఆ చింతపండు చేసినటువంటి పులిహోర శనివారం రోజున కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఇచ్చినట్టు కనుక వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం అయితే చేయాలి. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు.